హలో ఫ్రెండ్స్. సో నేను కొత్తగా వీలాగ్స్ చేద్దాం అనుకున్నాను. అయితే ఎక్కడి నుంచో ఎందుకు ఫస్ట్ టెంపుల్ నుంచే స్టార్ట్ చేద్దాం అనిపించింది. సో ఇది వచ్చేసి దుబాయ్. నేను దుబాయ్లో ఉంటున్నాను. మీరు చూసినట్లయితే డైలీ కూడా ఏంటంటే షాప్స్ అన్నిటికీ ఫుల్ లైటింగ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీనా మార్కెట్ అంటారు ఈ ఏరియాని. ఇక్కడ నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటంటే దుబాయ్లో ఎవరైనా పెడస్ట్రైన్స్ అంటే మనలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వెహికల్స్ అనేవాళ్ళు ఆగిపోతారు అన్నమాట. ఇంకా వేరే సిగ్నల్ కానీ అది కానీ ఏం అవసరం లేదు వాళ్ళకి. సో దుబాయ్ మొత్తానికి టెంపుల్స్ అంటే మన హిందూ టెంపుల్స్ చాలా తక్కువే ఉన్నాయి. అందులో ఒకటి జబల్ అలీలో ఉంది, అది చాలా దూరం మనకి. ఒకటి వచ్చేసి నేను ఉండే ఏరియాలో చాలా దగ్గరలో ఉంది, మీనా మార్కెట్లో. అది కృష్ణుడి టెంపుల్, కృష్ణుడి గుడి, శ్రీనాథ్జీ మందిర్ అని చెప్పేసి ఇది ఫేమస్ ఇక్కడ. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇది గోల్డ్ అండ్ హైపర్ మార్కెట్ అని చెప్పి ఇది ఒక సూపర్ మార్కెట్ లాంటిది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ, రేట్లు కూడా తక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి అరేబియన్ కోర్ట్యార్డ్ అని చెప్పి ఒక చాలా ఫేమస్ హోటల్ ఇక్కడ. లాడ్జింగ్ అండ్ రెసిడెన్సీ కూడా ఉంది ఇందులో. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళినట్లయితే మొత్తం అన్ని గోల్డ్ షాప్స్, జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మన ఇండియన్ కంపెనీస్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి, లైక్ జోయ్ లుకాస్, కళ్యాణ్, ఇవన్నీ. టెంపుల్కి అయితే మనం ఇటువైపు వెళ్ళాలి. ఇది వచ్చేసి సంథింగ్ ఏదో గవర్నమెంట్ రిలేటెడ్ బిల్డింగ్. దీనికి సెక్యూరిటీ కూడా చాలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడికి టూరిస్ట్ కూడా చాలామంది వస్తుంటారు. సో ఇది మీరు చూసినట్లయితే ఒక టూరిస్ట్ బస్. ఇది టూరిస్ట్ బస్సులు, కార్స్ ఆగడం కోసం సపరేట్గా ఒక లేన్ కూడా పెట్టారు వీళ్ళు. కొట్టేడు ఎవడో హార్న్. సో ఈ రైట్ సైడ్ అంతా చెప్పాను కదా, ఒక కోర్ట్. ఓకే, ఇది యాక్చువల్గా ఒక కోర్ట్ ఇక్కడ దుబాయ్లో కోర్ట్ ఇది. ఇదంతా ఏదో హెరిటేజ్ సైట్ దుబాయ్లో వచ్చింది. ఇది ఇంకా డెవలప్ చేస్తున్నారు, విజిటర్స్ కోసం ఇంకా ఓపెన్ లేదు ఇది. స్ట్రైట్గా చూసారంటే ఒక మాస్క్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి ఆ మాస్క్కి బ్యాక్ సైడే ఉంటుంది మన టెంపుల్. అండ్ దుబాయ్లో ఇంకొక మేజర్ అట్రాక్షన్ ఏంటంటే ఏ రోడ్డు, చిన్న రోడ్డు అయినా పెద్ద రోడ్డు అయినా కూడా పెడస్ట్రియన్ కోసం అని చెప్పేసి ఒక పాసేజ్ పెడతారు. మనమైతే ఆ స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యాము. ఇదంతా ఏంటంటే ఒక ఇండియన్ అట్మాస్ఫియర్ లాగే అనిపిస్తుంది. అసలు దుబాయ్ అని కానీ ఒక ఫారిన్ కంట్రీ అనే ఫీలింగే రాదు. డెఫినెట్లీ ఇవన్నీ చూసినట్టయితే ఫ్లవర్ షాప్స్, డెకరేషన్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, పూజకి సంబంధించినవి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో ఇవన్నీ షాప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పెరుమాల్ ఫ్లవర్స్ అనేది చాలా ఫేమస్. వీళ్ళే ఇంచుమించు ఒక 15 నుంచి ఒక 20 అవుట్లెట్స్ దాకా ఉన్నాయి వీళ్ళే మొత్తం అన్ని పెరుమాల్ ఫ్లవర్స్ అని చెప్పి. అయితే ఒక స్పెషాలిటీ ఏంటంటే అసలు ఇక్కడ దుబాయ్లో దొరకని ఏ రకమైన ఫ్లవర్స్, ట్రీస్, ప్లాంట్స్ కూడా మొత్తం వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇది టెంపుల్ అండి. సో స్లిప్పర్స్ తీసేసి వెళ్దాం. ప్లస్ మనకి ఫోన్స్ అయితే ఇక్కడ నాట్ అలౌడ్, ఫోన్స్ కానీ ఫోటోగ్రఫీ కానీ ఏదైనా సరే. సో నేను మీకు కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తాను దీని తర్వాత. ఆ తర్వాత మనం లాగ్ కంటిన్యూ చేద్దాం. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. హారతి టైం వల్ల ఏంటంటే చాలామంది జనాలు ఉన్నారు. థ్యాంక్ యూ. సఫల ఏకాదశి అంటే ఏంటో తెలియదు ఫ్రెండ్స్. నేను కూడా చూసి కమెంట్స్లో పెడతాను. మీకు ఒకవేళ తెలిసినట్టయితే మీరు కమెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.